ప్రైజ్ ద లార్డ్. అందరూ దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. నేను దీవించబడటం లేదే, నేను ఆశీర్వదించబడటం లేదే. పైగా ఏ పని తలపెట్టినా కూడా నేను విఫలుడైపోతున్నాను. ఎక్కడ కూడా బిజినెస్లో సక్సెస్ లేదు, చదువుల్లో సక్సెస్ లేదు, ఉద్యోగంలో సక్సెస్ లేదు. అన్ని విషయాల్లో అంతటా కూడా ఓడిపోతున్నాను, నష్టపోతున్నాను. ఏంటబ్బా కారణం? వర్ధిల్లలేకపోతున్నానే అని అన్ని విషయాల్లో బాధపడుతున్నావా? దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు వర్ధిల్లాలి అని అంటే బైబిల్లో చాలా అద్భుతమైనటువంటి మాటలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి, దేవుని బిడ్డలు వర్ధిల్లుటకు గల కారణాలలో ఒక కారణం సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. ఎంత అద్భుతమైన మాట! దేవుడంట యథార్థవంతులను వర్ధిల్లజేస్తాడు. అవును, ఇంతవరకు నువ్వు వర్ధిల్లలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? బహుశా యథార్థత లేదేమో, పరిశుద్ధత లేదేమో. ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతుండగా పశ్చాత్తపడి తిరిగి యథార్థవంతుడిగా, యథార్థవంతురాలుగా, లోపట బయట ఒకే రకంగా, నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా జీవించగలిగితే తప్పనిసరిగా నిన్ను కూడా నా ప్రభు వర్ధిల్లింపజేస్తాడు. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. యథార్థవంతులను వర్ధిల్లింపజేస్తావు. అవును ప్రభు, ఎంతమంది అయితే వర్ధిల్లలేక ప్రభువ అన్ని విషయాల్లో సతమతం అయిపోతున్నారో వారిని జ్ఞాపకము చేసుకున్నందుకు వందనాలు ప్రభు. వారు తీసుకున్న తీర్మానమును బట్టి వందనాలు. వారు యథార్థంగా జీవించి వర్ధులు వారుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.